హాయ్ అండి. నా పేరు డాక్టర్ యశ్వంత్. నేను పీడియాట్రిషియన్ అండ్ పీడియాట్రిక్ ఐసీయూ స్పెషలిస్ట్. రీసెంట్‌గా నేను మా చైల్డ్‌హుడ్ ఫ్రెండ్స్ కొంతమందిని కలిసాననమాట. అరౌండ్ 9 మెంబర్స్ కలిసాము. 9 మెంబర్స్‌లో అరౌండ్ 4 మెంబర్స్‌కి తప్పితే మిగతా 5 మెంబర్స్‌కి కూడా హెల్త్ ఇన్స్యూరెన్స్ అనేది లేదు. సో, వన్ ఆఫ్ ద డిస్కషన్ వాస్ అబౌట్ హెల్త్ ఇన్స్యూరెన్స్. సో, అందులో నాకు తెలిసిందేంటంటే 5 మెంబర్స్‌కి హెల్త్ ఇన్స్యూరెన్స్ లేదు. ఎందుకురా తీసుకోలేదు అంటే డిఫరెంట్ రీజన్స్. అంటే తీసుకుందాం అనుకున్నాము, పోస్ట్‌పోన్ అవ్వడము, లేకపోయినా అంటే బానే ఉన్నాం కదా అనుకోవడము, ఇలాగ డిఫరెంట్ రీజన్స్ చెప్తున్నారు. బట్ నన్ను అడిగితే ప్రాబ్లమ్ అనేది ఎప్పుడు కూడా చెప్పి రాదు. ఒకవేళ చెప్పి వచ్చినా కూడా ఫైనాన్షియల్‌గా మనం అఫోర్డ్ చేయలేని ట్రీట్మెంట్స్ కూడా చాలా ఉంటాయి త్రూఅవుట్ ద వరల్డ్. సో, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో మనకు హెల్త్ ఇన్స్యూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. హెల్త్ ఇన్స్యూరెన్స్ అనేది ప్రతి ఫ్యామిలీ మెంబర్‌కి ఖచ్చితంగా ఉండాలి. ఆల్రెడీ ఒక మైనర్ ప్రాబ్లమ్‌తోటి అడ్మిట్ అయ్యారనుకోండి, పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదు. మనకు మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ పే ఆఫ్. బట్ మేజర్ ప్రాబ్లమ్‌తో అడ్మిట్ అయ్యారనుకోండి, సో, మనకు ఎన్ని రోజులు ట్రీట్మెంట్ అవసరం పడుతుంది? ఎంత సివియారిటీ ఆఫ్ డిసీజ్ ఉంటుంది? మనకు ఫర్దర్ కోర్స్ ఎలాగుంటుంది? ఇవన్నీ మనకు ఐడియా ఉండవు. సో, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో మనకు ఆల్రెడీ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్ తోటి ఫుల్‌గా స్ట్రెస్‌లో ఉంటాం. మళ్ళీ దానికి తోడుగా ఇప్పుడు ఫైనాన్షియల్‌గా స్ట్రెసెస్ అనేది చాలా ప్రాబ్లమాటిక్. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లో మనకు హెల్త్ ఇన్స్యూరెన్స్ అనేది చాలా హెల్ప్ అవుతుందనమాట. అండ్ నన్నడిగితే హెల్త్ ఇన్స్యూరెన్స్‌తో పాటు అందరూ కూడా టర్మ్ ఇన్స్యూరెన్స్ అనేది కూడా తీసుకోవాలి. టర్మ్ ఇన్స్యూరెన్స్ అనేది మనకు ఒకవేళ మనకేదైనా సీరియస్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మన పైన డిపెండెంట్ అయ్యే ఉన్న పిల్లలు కానీ, లేకపోతే స్పౌస్ కానీ ఇలాగ ఉన్నప్పుడు ఏంటి అంటే, వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందనమాట. సో, ప్రాపర్ హెల్త్ ఇన్స్యూరెన్స్ అండ్ ప్రాపర్ టర్మ్ ఇన్స్యూరెన్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. అండ్ ఆల్వేస్ రిమెంబర్, ప్లీజ్ ఆ రెండిటిని మాత్రం ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్‌గా మాత్రం ఆలోచించకూడదు. అవి రెండూ కూడా మన బడ్జెట్‌లో సెపరేట్‌గానే ఉండాలి, ఫ్యామిలీ బడ్జెట్‌లో. సో, అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా హెల్త్ ఇన్స్యూరెన్స్ కవర్ అయ్యేటట్టుగా చూసుకోండి. ఇది నా అడ్వైస్. థాంక్ యూ.